నేను కాలేజ్ ఫంక్షన్ అయిపోయేసరికి చాలా ఆలస్యమైంది. మెయిన్ రోడ్డు మీద ఒక్క బస్సు కూడా లేదు. అప్పుడే ఒక భారీ లారీ నా దగ్గరాగింది. డ్రైవర్ పేరు బాషా. చూట్టానికి చాలా మొరటుగా ఉన్నాడు. ఏమ్మా, ఈ టైంలో ఇక్కడుండటం సేఫ్ కాదు. ఎక్కండి, సిటీలో దింపుతాను అన్నాడు. చేసేదేం లేక ఎక్కాను. అర్ధరాత్రి 1 గంట అవుతోంది. లారీ మెయిన్ హైవే వదిలేసి ఒక నిర్మానుష్యమైన మట్టిదారిలోకి వెళ్ళింది. రేయ్, ఎటు తీసుకెళ్తున్నావు అని నేను భయంతో వణికిపోతూ అరిచాను. వాడు నా వైపు చూసి క్రూరంగా నవ్వుతూ, గట్టిగా అరవకు పాపా, ఇప్పుడు నీ బాడీలోని ప్రతి పార్టు నుంచి రక్తం కారాలి. ఆ మంటలో నువ్వు కాలిపోవాలి. అప్పుడే నాకు నిద్ర పడుతుంది అన్నాడు. నా కళ్లముందు చావు కనిపించింది. వాడు ఒక పాడుబడ్డ రేకుల షెడ్డు దగ్గర లారీ ఆపి, సీటు కిందనుంచి ఒక పదునైన కత్తి, ఒక పెద్ద ప్లాస్టిక్ కవర్ తీసుకున్నాడు. దిగు, త్వరగా కానివ్వాలి అని గట్టిగా నా చెయ్యి పట్టుకుని లోపలికి లాక్కెళ్ళాడు. లోపల ఒక పెద్ద బల్ల ఉంది. వాడు నా దగ్గరికి వచ్చి తన వేడి శ్వాస నా ముఖానికి తగిలేలా వంగి, దీని రుచి ఒక్కసారి చూశావంటే నీ ఒంట్లో ఉన్న వేడి అంతా ఆవిరైపోవాల్సింది అని ఆ కత్తిని నావైపు విసిరాడు. నేను కళ్ళు మూసుకుని ఏడ్చేస్తూ ఉంటే ఒక్కసారిగా ఏదో కోసిన శబ్దం వినిపించింది. అబ్బబ్బా! ఏంటిది? వదిలేయ్రా బాబూ అని నేను మెలికలు తిరుగుతున్నాను. వాడు మాత్రం ఆగకుండా తన శక్తి అంతా ఉపయోగించి ఏదో నలుపుతున్నాడు. నా మీద ఏదో ఎర్రటి ద్రవం పడుతూంటే నేను స్పృహ కోల్పోయినంత పనైంది. కాని ఒకరోజు రాత్రి నేను కాలేజ్ లైబ్రరీలో చదువుకుంటుంటే నా ఫోన్కి ఒక అన్నోన్ నంబర్ నుండి కాల్ వచ్చింది. లిఫ్టు చేస్తే అవతల్నుంచి ఒక బొంగురు గొంతు. ప్రియా, నీ డ్రెస్ బావుంది. కాని అది ఇప్పేస్తే ఇంకా బావుంటుంది. త్వరగా రా, నేను నీకోసమే ఎదురుచూస్తున్నాను అని కట్ చేశాడు. నాకు ఒళ్ళు గగుర్పొడిచింది. నేను వేసుకున్న డ్రెస్ గురించి వాడికి ఎలా తెలుసు? భయపడుతూనే బయటకు వచ్చాను. కాలేజ్ గేటు బయట ఒక నల్లటి కారు ఆగి ఉంది. అందులోంచి ఒక వ్యక్తి దిగి నా వైపు వస్తూ, రా, లోపలికి రా, నీకోసం ఒక సర్ప్రైజ్ దాచాను. అది నీ ఒంటికి తగిలితే కలిగే ఆనందం నువ్వు ఎప్పుడూ అనుభవించి ఉండవు అన్నాడు. వాడు బలవంతంగా నా చెయ్యి పట్టుకుని కారు వెనక సీట్లోకి తోశాడు. వాడు కూడా నా పక్కనే కూర్చుని తన జేబులోంచి ఒక